హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త ట్రైలర్ వచ్చింది. ఎవరిది అని అంటే మన సుమంత్. సో కొత్త మూవీ వస్తున్నది, అహం రీబూట్ అంట. ఇది మళ్ళా ఆహాలో వస్తుందా? అదే అహం రీబూట్. అదే నా కొంచెం అంటే రోబోటిక్స్ రీబూట్ అంటే మళ్ళీ అట్లా రీబూట్ చేయడం. ఇక మరి అది కొంచెం మళ్ళీ ఏమంటాము, టెక్నాలజీ అండ్ మైథాలజీ అట్లుంటుందా ఏంది అసలు చూద్దాము. పోస్టర్ అయితే ఏం చూడలేదు నేను. సో లెట్స్ సీ అసలు ఏమున్నది ఏంది అనేది. లెట్స్ గో. వెల్కమ్ టు ది ఆఫ్టర్ పార్టీ. మీరు వింటుంది రేడియో మిర్చి. దిస్ ఇస్ ఆర్జే నిలయ్. టోనీ, వాట్స్ ది ఎమర్జెన్సీ? Nilay, you need to listen to this. Hello, I need your help. నేను ఎక్కడున్నానో తెలియట్లేదు. I am locked in a dark room. I think I'm kidnapped. क्या मस्त लड़की है यार. अगर मारने की ऑर्डर मिली तो मजा लेने के बाद मार देंगे. Nilay, the call might be genuine. That girl might be in danger. But calling a radio station అన్నది it's odd. ఈ కాల్ని సరిగ్గా హ్యాండిల్ చేయి, లేదా నేను ఇప్పుడే ఫైర్ చేయాల్సి వస్తుంది. You are now an unofficial police negotiator. నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా మాకు తెలియాలి. కానీ నువ్వు పబ్లిక్ డొమైన్లో ఉన్నావు గనక ఈ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు క్లూస్, కోడ్స్, పజల్స్ వీటి ద్వారానే చెప్పాల్సి వస్తుంది. అన్నెసెసరీగా ఆ అమ్మాయి లైఫ్ని రిస్క్లో పెట్టామేమో అనిపిస్తుంది. నువ్వున్న రూమ్ డిస్క్రైబ్ ఇట్ ఇంచ్ బై ఇంచ్. ఇప్పుడు అదంతా జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్, గాడ్ డామ్ ఇట్. ఈ ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో కానీ ఇది ప్రయత్నించక తప్పదు నిన్ను కాపాడాలంటే. The whole city should be bloody lit tonight. It's one of the most intelligent revenge I've ever seen. Listen, it's not over till it's over. ఏం సినిమా అంటే అదే ఆహాలో కాదు, ధమాకా మూవీ తెలుసా? కార్తిక్ ఆర్యన్. దాంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్, అంటే కాకపోతే దాంట్లో టెర్రరిస్ట్ దాని గురించి ఉంటుంది. దాంట్లో కూడా వాడు ఒక్కడే నెగోషియేట్ చేస్తుంటాడు. రేడియో దాంట్లో ఉండి అక్కడ అటాక్ అవుతుంది అది ఇది అని వీనికి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. వీడు అక్కడ వాళ్ళతో ఎట్లా మాట్లాడతాడు అది కూడా మొత్తం ఒక ఈవినింగ్ ఏదో ఉంటుంది. ఇది కూడా మొత్తం అట్లానే టైప్ తీసి అట్లనే ఉంది. అంటే ఓకే, కొంచెం అంటే డిఫరెంట్. నేనైతే సినిమా చూడలేదు కాబట్టి నేను హిందీ మూవీ చూడలేదు కాబట్టి అసలు ఆ మూవీ నాకు ఫస్ట్ టైం. దాంట్లో కార్తిక్ ఆర్యన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే. మరి ఇప్పుడు ఇది సేమ్ అంటే లెట్స్ సీ ఎట్లుంటుందో మూవీ. ఆహాలో రిలీజ్ అవుతుంది. ఇది పాయింట్ అదే పట్టుకోండు, కాకపోతే గర్ల్ కిడ్నాప్ అయింది అని చెప్పి ఇట్లా తీసుకోండు. అదేలేండి, కానీ సినిమా మొత్తం ఈయన ఒక్కడే ఉన్నాడా ఏంది? నాకు యాక్టింగ్ మంచిగా చేస్తే హిట్ కావచ్చు. కానీ ఆహాలో రిలీజ్ అవుతుంది. ఆహా June 30కి రిలీజ్ అవుతుంది. 30. లెట్స్ సీ ఎట్లుంటుందో మూవీ అనేది. అండ్ వెయిట్ చేద్దాం. ఇక మూవీకి లైక్ మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ చేస్తుండ్రు, థియేటర్లో రిలీజ్ చేసి వేస్ట్. అంటే చూడరు జనాలు. సో ఆహా లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మంచిగా రిలీజ్ చేస్తే రీచ్ అనేది బాగా వస్తుంది. లైక్ చూసే వాళ్ళు చాలా మంది చూస్తారు. లెట్స్ సీ. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు వీడియో కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. ఇప్పటివరకు అయితే బాయ్.